ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మీరందరూ బాగున్నారా? దేవుని యొక్క కృపను బట్టి క్షేమంగా ఉంటారని నమ్ముచున్నాను. మీరు దేని గురించి అస్సలు బాధపడకండి. మీరు అలా లేవగానే ఈరోజు ఏ గొడవ జరుగుతాయో, ఏ ప్రాబ్లం నా తలకెక్కుతాయో, ఎవరు నా ఇంటికి వచ్చి తలుపు తడతారో, ఎవరు ఏ అప్పులు వాడు వస్తాడో అని కలవరపడతా భయంగా లేస్తూ ఉన్నా. ఇంకా మీలో కొంచెం మంది ఆ సెల్ ఫోన్ని ఆన్ చేసినప్పుడు ఏదైనా తప్పుడు మెసేజ్ వస్తుందేమో, ఎవరైనా నన్ను బెదిరిస్తారేమో, వాడి దగ్గర నుంచి వీడి దగ్గర నుంచి బెదిరింపు కాల్ వస్తుందేమో అనుకుంటా మీరు ఉదయకాలం లేచే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏమండి, ఇంత మంచి దేవుడు ఉండగా, ఇంత గొప్ప దేవుడు ఉండగా మీరు అలా బాధపడటం కరెక్టేనా చెప్పండి? బైబిల్ ఏమంటుంది? నీ భారమంతా ఎగవ మీద మోపమంటుంది. అంతే కదా, కీర్తన 55:22 రాయబడు. పేదరు రాసిన మొదటి పత్రిక 5:7 కూడా ఆ మాట రాయబడు. కనుక దేవుడు మీ విషయంలో గొప్ప అద్భుతం చేయబోతున్నాడు. ఈరోజు నేను ఇలా నిలబడినప్పుడు పరిశుద్ధాత్మ స్వరం వినపడింది. ఒక బ్రేక్ త్రూ రాబోతుంది. ఎస్పెషల్లీ ఎవరెవరు ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉన్నారో, ఆర్థిక ఇబ్బందులు ఉన్నారో, అసలు నేను బయట పడలేనేమో అనుకున్న వాళ్ళందరి జీవితంలో ఆకాశ వాకిట్లు విప్పి దేవునికి అద్భుతం చేయబోతున్నాడు. మలాకి క్రితం 3:10 దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈ వాగ్దానం బట్టి దేవుడు మన ఆశీర్వచన గాక. మనము 2 డేస్గా 12 అనే సంఖ్య మనకి ఏ సత్యం నేర్పించింది, 18 అనే సంఖ్య మనకి ఏ సత్యం నేర్పించింది అనే విషయాల గురించి మాట్లాడాను, మీరు విన్నారు. ఇప్పుడేమో 38. దేవుని బిడ్డలారా, 38 అనేది దేవుడు కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించటానికి చూపిస్తుంది. ఆది యందు వాక్యం ఉండెను, వాక్య దేవునితో ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఆ దేవుడైన యేసు కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివాసం చేసాను అని మాట రాయబడి. మన మధ్యలో ఆయన సంచరించినప్పుడు అనేక కార్యాలు జరుగుతాయి. దాంట్లో ఒక్కటే, దీర్ఘకాలంగా బాధపడుతూ ఉన్న వ్యక్తికి విముక్తి కలుగచేయటం. అదే 38 అనే నంబర్ మనకు తెలియపరుస్తున్నాయి. యోహాను సువార్త 5వ అధ్యాయం 1 నుండి 14 వచనాలు మీరు చదవండి. ఎవరెవరైతే దీర్ఘకాలముగా ఏదో ఒక ప్రాబ్లం చేత, ఏదో ఒక సమస్యల చేత, ఏదో ఒక పోరాట చేత నలుగుతూ బాధపడుతూ బయటికి ఎవరికి చెప్పుకోలేక ఆ లోపల కృంగిపోతూ మీ జీవితాన్ని ఏదో బాధతో గడుపుతున్నారో, ఎందుకు నేను జీవిస్తున్నానో నాకు తెలియట్లేదని ఎవరైతే గడుపుతున్నారో, నేను మీకు ప్రవచిస్తున్నాను, దేవుడు మీ మధ్యకు వచ్చి రాబోతున్నాడు. 2000 సంవత్సరాల క్రితం శరీరధారిగా వచ్చిన యేసుక్రీస్తు ఈరోజు ఆత్మస్వరూపిగా, యేసు ఆత్మగా మిమ్మల్ని తాకబోతున్నాడు. ఆయనే మీ యొద్దకు రాబోతున్నాడు. ఎందుకు ఆయన దగ్గరికి వెళ్ళాడు చెప్పండి, మీరు చెప్పండి. నాకు ఒక్కటి అనిపిస్తుంది, ఆయన రాలేడని యేసే ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఈరోజు కూడా ఈ మార్నింగ్ మన్నా అనే ఈ కార్యక్రమాన్ని వింటున్న మీ జీవితంలో కూడా యేసు యొద్దకు రాని వాళ్ళు, యేసును సేవించలేని వాళ్ళు, యేసు అంటే ఇష్టం, యేసు అంటే ప్రేమ, యేసుకు దగ్గర అవ్వాలని ఆశ, పరిశుద్ధాత్మ పొందుకోవాలని ఆశ, వరాలతో నింపబడాలని ఆశ, దేవుని కోసం ఏదో ఒక పని చేయాలని ఆశ, కానీ ఆశ కిందనే మిగిలిపోతుంది తప్ప ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళలేని పరిస్థితి కనపడుతుంది. ఈసారి యేసే మీ యొద్దకు రాబోతున్నాడు. ఇక్కడ చూస్తే 2:38 తెలియపరిచే మరొక సత్యం ఏంటంటే, 2 ఆత్మ దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. 2 ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు. ఎస్, బైబిల్లో మనం చూస్తే దేవుని బిడ్డలారా, లూకాసు వార్త 5వ అధ్యాయం 14వ వచనంలో యేసు స్వస్థత పొందిన వ్యక్తిని దర్శిస్తున్నాడు. మొదటిగా స్వస్థపరిచాడు, తర్వాత ఆయన దర్శించటం కూడా జరుగుతుంది. మరలా వచ్చి దర్శిస్తున్నాడు. అప్పుడు ఆయనకు రోగం లేదు, ఆల్రెడీ స్వస్థ పొందుకున్నాడు.
కానీ మరలా ఎందుకు రావాలి, మరలా ఎందుకు కలుసుకోవాలి? యేసయ్య ఆయన మీద అంత ప్రేమ. స్వస్థత పొందిన అందరి మీదకి దేవుడు ఒక స్పెషల్ కన్సర్న్ ఉంటాయి. ఎవరెవరు ఇప్పటికే దేవుని చేత మేలు పొందుకున్నారో, ఆశీర్వదించబడ్డారో వాళ్ళందరి మీద దేవునికి ఒక స్పెషల్ కన్సర్న్ ఉంటుంది. మీరు దేవుని చేత ప్రత్యేకంగా ప్రేమించబడిన వారు అవుతారు. మొదటిగా మీరు రాలేదని యేసు మన దగ్గరకు వస్తాడన్నాను. రెండవదిగా 38 ఏళ్ళుగా బాధపడుతున్న వ్యక్తి ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, నిన్ను స్వస్థపరచడమే కాకుండా నిన్ను మరలా 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 నిన్ను వచ్చి కలుసుకుంటాడు, ఆత్మీయంగా బలపరుస్తాడు. మూడవదిగా ఎంత లాంచ్ పెట్టి ఇష్యూ ఉన్నా, ఎంత దీర్ఘకాల సమస్యలు ఉన్నా, యేసు పలికే ఒక్క మాట ద్వారా మీకు విడుదల కలుగుతాయి, మీకు స్వస్థత కలుగుతాయి. యేసు పలికే ఒక్క మాట మీకు అద్భుతాన్ని తీసుకుని రాబోతుంది. కాబట్టి ఈరోజు యేసు ప్రభు అంటున్నాడు, నేను వచ్చి నిన్ను స్వస్థపరిచేదని. మత్తయి సువార్త 8:7. ఈ వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించుగాక. పరిశుద్ధము నమ్మకమైన మా పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఆత్మ ద్వారానే సమస్తం జరుగుతున్నారు ప్రభు. మీరు ఆశీర్వదించండి, పరలోక మన్నాను కురిపించండి ప్రభు, స్వస్థపరచండి ప్రభు, యేసు నామములో విడుదల దయచండి ప్రభు. మీరు అద్భుతం జరిగించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు మన దీవించిన గాక. ఈరోజు వాగ్దానం మత్తయి సువార్త 8:7. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.